నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటిగా ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కీసరగుట్ట. కీసర మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ రామలింగేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. మహిమాన్వితమైన కీసర శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కార్తీక మాస సందర్భంగా పరమశివుని దర్శనం పరమ పావనం. కీసరగుట్ట దివ్యక్షేత్రాన్ని పూర్వం కేసరిగిరి అని పిలిచేవారు. కాలక్రమంలో అదే కీసరగుట్టగా రూపాంతరం చెందింది. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యధామానికి పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండిన రాజులు ఈ క్షేత్రంలోనే తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడి స్థానికుల కథనం. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు పరమశివుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. శివుని మహిమాన్విత దివ్యధామాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న కీసరగుట్ట గ్రామాన్ని ఒకప్పుడు కేసరగిరి అని పిలిచేవారు. ఓంకారాయ నమో నమః. అలాగే ఈ ఆలయం గుట్ట మీద ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు కీసరగుట్టగా స్థిరపడిపోయింది. కేసరగిరిగా పేరు పొందిన దివ్యక్షేత్రానికి పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల సైనిక స్థావరం ఇక్కడే ఈ కీసరగుట్ట మీదే ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు తానిషా వద్ద మహామంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు ఈ క్షేత్రాన్ని దర్శించి శైవక్షేత్రంగా ఉన్న ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రంగా తలచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో అనేక మంది భక్తుల సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి జరిగినట్లు తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండల మధ్య అలరారుతోన్న ఈ దివ్యధామం ఆధ్యాత్మికవేత్తలకు ఆధ్యాత్మిక అనురక్తిని, మనశ్శాంతిని కోరుకునే వారికి కావలసినంత మనశ్శాంతిని ఇస్తుంది. యకారాయ నమో నమః. యకారాయ నమో నమః. క్షీరాంబుధిమంథనోద్భవ మహాహాలాహలం భీకరం దృష్ట్వా తత్ర పరాయితా సురగణ నారాయణాదింత
सम्पीत्वा परिपालयज्जगदिदं विश्वाधिकं शङ्करं सेव्यो नः सकलापदं परिहरन् कैलासवासी विभुः षडक्षरमिदं स्तोत्रम् यः पठेत् शिवसन्निधौ तस्य मृत्युभयं नास्ति ह्यपमृत्युभयं कुतः ह्यपमृत्युभयं कुतः శివధామం కావడం వల్ల కార్తీక మాసంలోనూ మాఘమాసంలోనూ ఈ ఆలయాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తారు. చరితం ఉభయో ప్రాయశ్చిత్తం శివ తవ నామాక్షరద్వయోచ్చరితం తవ నామాక్షరద్వయోచ్చరితం శివ శివేతి 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 భవ భవేతి 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 హర హరేతి 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 భజ నమః శివమేవ నిరంతరం భజ నమః శివమేవ. ఇక్కడ శ్రీరామలింగేశ్వర స్వామివారి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతులతో కూడి వనవిహారానికై ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడి ప్రకృతి సంపదకు పరవశించి శివలింగ ప్రతిష్టాపన చేయడానికి ఇక్కడున్న ఋషులను సంప్రదించగా, ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేస్తే రావణుని వధించిన బ్రహ్మహత్యా పాతకం నుంచి శ్రీరాముడికి విముక్తి లభిస్తుందని చెప్పి ముహూర్తాన్ని నిర్ణయించారట. దాంతో కాశీకి వెళ్ళి ఒక లింగాన్ని తీసుకురమ్మనమని శ్రీరాముడు హనుమంతునికి ఆదేశమివ్వగా, హనుమంతుడు కాశీకి వెళ్ళి శివుని సాక్షాత్కారం పొంది 101 లింగాలను తీసుకువచ్చాడట. అయితే అప్పటికే ముహూర్తం మించిపోవడంతో శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించి లింగ రూపంలోకి మారిన శివుణ్ణి ప్రతిష్ఠించాడట. అయితే హనుమంతుడికి ఈ విషయం తెలియక తాను తెచ్చిన 101 లింగాలను శ్రీరాముని చెంత ఉంచి జరిగినదంతా విని ఆందోళనకు గురై తాను తెచ్చిన శివలింగాలను తన తోకతో విసిరివేశాడట. అలా విసిరివేయబడిన శివలింగాలు ఈ క్షేత్రంలో అక్కడక్కడా పడ్డాయట. అనంతరం శ్రీరాముడు హనుమంతుణ్ణి ఓదారుస్తూ చింతించవద్దని, హనుమంతుని పేరు మీదుగానే కీసరగిరిగా వర్ధిల్లుతుందని వరాన్ని ఇచ్చాడట. దాంతో శాంతించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాలలో ఒకదానిని స్వామివారి వామ భాగంలో ప్రతిష్ఠ చేశాడట. ఆ క్షేత్రమే నేటి మారుతి కాశీ విశ్వేశ్వరాలయంగా పిలువబడుతోంది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర దివ్యలింగాన్ని దర్శించుకొని నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ యోగినాం పతయే నమః అంటూ రామలింగేశ్వర లింగాన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. దిగ్వధూముఖి మదాంధ సింధురస్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ. మహాశివుని అచంచల భక్తుడై ఆ స్వామిని కనురెప్పపాటు కూడా విడవకుండా వీక్షించే వరాన్ని పొందిన నందీశ్వరుడు మహాశివుని ముందు కొలువై భక్తుల చేత నీరాజనాలందుకుంటున్నాడు. గర్భాలయం వెలుపల ఓ పక్క శ్రీ గణపతి ఆంజనేయ స్వామి శివలింగ మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో విఘ్నేశ్వరుడు, మహాదేవలింగం, ఆంజనేయ స్వామి వారలు దర్శనమిస్తారు. ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. కుడివైపున శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
నయన మనోహరంగా అగుపిస్తారు. గర్భాలయంలో ఓ పక్క శ్రీ భవానీ అమ్మవారు, మరో పక్క శివదుర్గ అమ్మవార్లు ఆసీనులై ఉన్నారు. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళి మచ్చటా విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం. సాక్షాత్తు శ్రీరాముడు తన బ్రహ్మహత్యా దోషాన్ని నివారించుకోవడానికి ఇక్కడ ఈ క్షేత్రంలో మహాదేవలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడ ఈ ఆలయంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారు పశ్చిమ ముఖంగా దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశేషంగా భక్తులు చెబుతారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించుకొని సేవిస్తారు. ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయం కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ ఆలయంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారిని అక్కన్న మాదన్నలు ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సర్వమంగళకరమని భక్తుల నమ్మిక. ఇదే ప్రాంగణంలో భక్తులకు ఏకశిలా స్థూపం దర్శనమిస్తుంది. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. శంకర నరక వినాశ నటేశ శివ ఊజిత దానవ నాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ రవి చంద్రాగ్రి నేత్ర శివ రూపమనాది ప్రపంచ. కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా కార్తీక మాసంలో జరిగే విశేష పూజలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే ఈ పూజలలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి పట్ల తమ భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తారు. శ్రీరామలింగేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా కార్తీక మాసంలో చేసే జలాభిషేకాలు, ఫలాభిషేకాలు నయనానందకరంగా సాగుతాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ కార్యక్రమాలలో శివనామస్మరణం తప్ప మరొకటి వినిపించదు. కన్నుల పండువగా సాగే ఆ ఉత్సవాలను చూడడానికి 2 నేత్రాలు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. అలాగే మెట్ల మార్గానికి సమీపంలో భక్తులకు సీతమ్మ అమ్మవారి గుహ ఒకటి దర్శనమిస్తుంది. సీతమ్మ వారు కొలువైన ఈ గుహ పరమపావనమైందని భక్తులు చెబుతారు.
నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం తుషారాద్రి సంకాశ గౌరం గభీ. కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయ ప్రాంగణంలో ఓ పక్క శ్రీరాముని అచంచల భక్తుడు హనుమంతుని భారీ విగ్రహం కనిపిస్తుంది. శ్రీరామ పాదాల చెంతనే తన స్థిర నివాసం అన్నట్టుగా స్వామి ఇక్కడ కొలువై భక్తుల అభీష్టాలను నెరవేర్చే చల్లని దైవంగా విరాజిల్లుతున్నాడు. చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రైశూల నిర్మూలనం శూలపాణి భజేహం భవానీపతి. ప్రాకార మండపంలో ఆ మహాశివుడికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జనానందదాత పురారి చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద. వందలాది మంది భక్తులు ఇక్కడ ఈ మండపంలో లింగరూపంలో ఉన్న మహాశివుని అర్చించి అభిషేకాలు నిర్వహిస్తారు. భజంతీహ లోకే పరే వానరాణం నతావత్ సుఖం వాపి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస. న జానామి యోగం జపం నైవ పూజాం నతోహం సదా సర్వదా దేవతుభ్యం జరాజన్మ దుఃఖౌఘతాతప్యమానం. అత్యంత మహిమాన్విత దివ్యధామంగా విరాజిల్లుతోన్న కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం సర్వశుభకరం. ప్రాప్తం ఉన్న భక్తులకే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ ధామలేశధూతకోకబంధవే నమః శివాయ నామ శోషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. హైదరాబాద్ నుండి ఉప్పల్ ఘట్కేసర్ బోగారం మీదుగా కీసర చేరుకొని అక్కడ గుట్టపై కల శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు భక్తులు. తండ్రి శ్రీరామలింగేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులకు అభయదాతగా ఉండే స్వామి శ్రీరామలింగేశ్వరుడు. ఆశ్రిత జన రక్షకుడిగా ఆదిదేవుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం,
తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.